హాయ్ హలో నమస్తే. ఇది పెట్టలేదు. నమస్తే. అర్నబ్ గోస్వామి ఛానల్లో వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. టొబేకా కాన్సాస్ యుఎస్ కాన్సాస్లో టొబేకా అనే ప్లేస్లో 126,000 మంది మాత్రమే పాపులేషన్, టోటల్ పాపులేషన్ 126,000 మంది మాత్రమే ఉంటే 8.6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానికి కాక్రోచ్ జనతా పార్టీకి అంటే 7 టైమ్స్ ఆ యొక్క జనాభా కంటే 7 టైమ్స్ ఎక్కువ ఎలాగో ఫాలో అవుతున్నారు ఆ స్టేట్ నుంచి. ఇదంతా కూడా అన్యాచురల్ స్పైక్. అది కావాలనే వాళ్ళు దాన్ని హైప్ చేసి ఫేక్ ఫాలోవర్స్ అదంతా కూడా కొన్నారు, వేరు వేరు ప్లేసుల్లో నుంచి కొన్నారు అనేది అతని యొక్క ఆరోపణ. అంతేకాకుండా పాలెస్టైన్ నుంచి, ఐవరీ కోస్ట్ నుంచి, మలేషియా నుంచి, బ్రెజిల్ నుంచి, వీళ్ళందరి నుంచి అక్కడ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు అనేది వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణ. దాన్ని సోషల్ మీడియాలో చూపించి తిప్పుతున్నారు. అర్నబ్ దీన్ని ఫాలోవర్స్ని కొన్నారు, ఓట్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదంతా కూడా పంప్ అండ్ డంప్ ఆపరేషనే తప్ప ఇది అంత నిజాయితీగా ఫాలోవర్స్ కాదు. డీప్ స్టేట్, డీప్కే అంటే ఇతనికి ఇన్ని ప్లేసుల్లో నుంచి మెంబర్స్ని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, డీప్ స్టేట్, డీప్కే అతను అని ఆరోపణ చేశాడు. సో ఇది అతను ఛానల్లో నిన్న ఆరోపణ చేసింది. ఏమంటారు, కాక్రోచ్ జనతా పార్టీ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోవర్స్ యొక్క స్టాటిస్టిక్స్, ఏ దేశం నుంచి ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇక్కడి నుంచి ఫాలో అవుతున్నారు అనేది కేవలం అకౌంట్ హోల్డర్కి మాత్రమే కనిపించేది. ఇప్పుడు నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, నేను మాత్రమే దాన్ని చూడగలను. వేరే వాళ్ళు యాక్సెస్ చేశారంటే 2 కారణాలు. నేనన్నా మీకు యాక్సెస్ ఇవ్వాలి, లేదా నా అకౌంట్ హ్యాక్ చేసిన వాళ్ళలో మీరు కూడా భాగమై ఉండాలి. లేదంటే మీ దగ్గరికి ఎట్లా వచ్చింది డేటా? అవును కదా. సో బట్ వీళ్ళందరికీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ యొక్క ఏ దేశం నుంచి ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఈ 2 కోట్ల మంది, అతనికి 20 మిలియన్ వచ్చారు. ఈ 2-3 కోట్ల మంది అతని ఫాలోవర్స్ ఎవరైతున్నారో యంగ్స్టర్స్, వాళ్ళు వేరు వేరే దేశాల నుంచి ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది మీకు అఫీషియల్ ఒరిజినల్ అకౌంట్ హోల్డర్కి మాత్రమే తెలిసింది, బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు టీడీపీ ఫాలోవర్స్ ఉన్నారు, వైసీపీ ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది ఏ దేశం నుంచి, ఏ నగరం నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసి, నాకు తెలియదు కదా. నాకు తెలియాలంటే ఏం చేయాలి? అది నేను హ్యాక్ అన్నా చేయాలి, లేదు వాళ్ళన్నా నాకు ఇవ్వాలి, అంతే కదా. సో ఇతను, ఈ దీప్కే అనే అతను ఎవరికి డేటా ఇవ్వాల. సరే అయినా సరే వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు అంటే అతను ఆరోపణ చేశాడు, నాది హ్యాక్ చేశారని, హ్యాక్ చేశారు నా దాన్ని అని చెప్పాడు అతను. తర్వాత కొత్త అకౌంట్ పెట్టుకొని పాస్వర్డ్ మార్చుకొని నాన్న తిప్పలు పడి మళ్ళీ అతను ఇచ్చేసుకున్నాడు, అకౌంట్ బ్లాక్ చేశారు. ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి టొబేకా కాన్సాస్ యుఎస్లో 126,000 మంది అంటే 8 లక్షల ఫాలోవర్స్ అని చూపిస్తున్నారే. మరి ఎక్కడి నుంచి తెలిసింది వాళ్ళకంటే 2 ఆప్షన్స్. ఒకటి థర్డ్ పార్టీ అనలైజర్స్ అంటే ఎవడో థర్డ్ పార్టీ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ అకౌంట్ని గెస్ట్ చేస్తారనమాట, ఎక్కడి నుంచి ఉండి వచ్చారనేది. ఊరికే తూతుమ్మర ఛానల్స్ మొత్తం ఉండి అనాలిసిస్ చేసి ఇస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫెసర్ రమేష్ అనే అతను ఛానల్లో ఏ రాష్ట్రం, ఏ ప్లేస్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మీరు ఎక్కడో థర్డ్ పార్టీ యాప్ ఉందనుకోండి, ఆడ ఎగ్జాక్ట్గా ఇవ్వడు. ఎందుకు? అది తెలియాలంటే యూట్యూబ్ వాడికి తెలియాలి, నాకు తెలియాలి, నా అకౌంట్ కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు. థర్డ్ పార్టీ ఎవడేమో యాక్సెస్ చేస్తే నా అకౌంట్ని చేయడు, లేదా హ్యాక్ చేయాలి. సో కాబట్టి బట్ ఇతను ఏం చేశాడు, దీప్కే ఏం చేశాడు, అతను ఒరిజినల్ స్క్రీన్ షాట్ పెట్టి మీరు
ఇల్లీగల్ పర్చేజ్ చేసిన ఫాలోవర్స్ అని మీరు చెప్తున్నారు. మీరు చెప్పింది కరెక్టే. టొబాకోలో 1.26 లక్షల మంది మాత్రమే ఉన్నారు. కానీ ఫాలోవర్సు 8.6 లక్షల మంది టొబాకో నుంచి ఉన్నారని మీరు ఎలా చెబుతున్నారు? అది నాకు కనపడాలి కదా, నీకు కాదు కదా, నా అకౌంట్కి కనిపించేది నాకు కదా, మీకు కాదు కదా, మీరు ఎలా తిప్పుతున్నారు దాన్ని అని ఇతను ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్లో 94 నుంచి 95% ఫాలోవర్స్ ఇండియా నుంచి ఉన్నారు, కేవలం 1% మాత్రమే యూఎస్ నుంచి ఉన్నారు. యూకే, కెనడా, యూఏ నుంచి చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. సగానికి సగం మంది మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫాలోవర్స్ అని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అసలు రిపోర్టెడ్లీ 0.1% కూడా ఫాలోవర్స్ లేరు ఈ అభిషేక్ దీప్కి, కాక్రోచ్ జనతా పార్టీకి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 0% కూడా లేరు. అది అతను ఒరిజినల్ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ అకౌంట్. అతను ఓనర్ ఆఫ్ ది అకౌంట్ నోస్ ది కెన్ టేక్ ద స్క్రీన్ షాట్, యూ కెనాట్ టేక్ ద స్క్రీన్ షాట్, రైట్? అతను స్క్రీన్ షాట్ పోస్ట్ చేశాడు దాన్ని. లొకేషన్ డేటా, ఇంకొకటి లొకేషన్ డేటా ఈజ్ ఆల్మోస్ట్ ఎస్టిమేటెడ్. ఐపీ, డివైజు, ప్రొఫైలు 100% ప్రెసైజ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈ ఈ కొంతమంది బోట్ వేస్తారనమాట. బోట్సు, ఫేక్ అకౌంట్సు, ఫేక్ ఐపీ విపిఎన్స్ పెడతారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియకుండా ఏదో ఎక్కడో విదేశం, వాడు ఇండియాలోనే ఉంటాడు, ఇండియాలోనే ఉండి ఎక్కడో విదేశాల యొక్క ఫేక్ అకౌంట్లు, విదేశాల నుంచి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. నీకు అక్కడ ఐపీ అడ్రస్ కనబడదు, పోలీసులు కూడా పట్టుకోలేక గింగినాలు తిరుగుతుంటారు. వాడు ఇండియాలోనే ఉంటాడు, ఇండియా నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఇక్కడ వేరే ఆఫ్రికన్ కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తుంటాడు. ఐపీ అకౌంట్లు ఎక్కడెక్కడో ఉంటాయి. వాడు కూడా స్కామ్ చేస్తాడు ఫారెన్లో, వాడు ఇండియా ఐపీ అడ్రస్ పెట్టి. వీళ్ళంతా కూడా ఫేక్ ఐపీ అడ్రస్లు క్రియేట్ చేసేటువంటి బోట్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. అవన్నీ ఒకవేళ ఫాలో అయ్యారనుకోండి, ఫేక్ అకౌంట్ పెట్టి, వాడు ఇండియాలోనే ఉన్నవాడు ఎక్కడో ఫేక్ అకౌంట్ పెట్టి తను ఫాలో అయ్యారనుకోండి, అతను తప్పు కాదు కదా అది. కాబట్టి అలా చూపిస్తుందేమో. వీళ్ళ ఆరోపణ ఏంటంటే కొన్నారు, డబ్బులు ఇచ్చి ఫాలోవర్స్ను కొన్నారు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. మిలియన్స్ కొన్నారని తన ఆరోపణ. అతని స్క్రీన్ షాట్ పెట్టి పబ్లిక్గా పోస్ట్ చేశాడు కదా, చూసుకోండి అని చెప్పి. సో ఇదంతా ఎందుకంటే ప్రజల్లో 94 to 95% ఫాలోవర్స్ ఇండియన్స్ అని అతను పోస్ట్ చేశాడు. అది తప్పు కాదు కదా. పెద్ద సోషల్ మీడియా అకౌంట్స్లో ఇన్ఫ్లుయెన్సర్సు, యూట్యూబర్సు కాక్రోచ్ జనతా పార్టీ మీద, ఇంక్లూడింగ్ మాలాంటి వాళ్ళు, మెయిన్ లైన్ ఛానల్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి వాళ్ళు కూడా కవర్ చేశారు. అది అబద్ధమా? అదైతే అబద్ధం కాదు కదా. మీరు ఇప్పుడు స్టాటిస్టిక్స్ వదిలేయండి, ఈ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సెన్సేషన్, అది అబద్ధం కాదు కదా. ఆర్గానిక్గా వాళ్ళు ఏమి వచ్చి డబ్బులు ఇచ్చి సాక్షితోటి వాళ్ళతో ఇప్పించలేదు కదా. ఎవరు మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఛానల్లో మాట్లాడమనలేదు కదా. ఇది నేను 3వ వీడియో మాట్లాడుతున్నా, మాకెవరు డబ్బులు ఇచ్చి వీడియో మాట్లాడలేదు కదా. బికాస్ దెర్ ఇస్ అ మూమెంట్, యూత్ మూమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఫేక్ కాదు కదా. పేపర్ లీక్ ఫేక్ కాదు కదా. ఎడ్యుకేషన్ పాలసీ మీద అబ్జెక్షన్స్ ఫేక్ కాదు కదా. ఇన్ఫ్లేషన్ ఫేక్ కాదు కదా. సూర్యకాంత్ గారు జస్టిస్ చేసినటువంటి కామెంట్ ఫేక్ కాదు కదా. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ సింగిల్ డేలో చాలామంది ట్వీట్ చేశారు, మై బీ కాక్రోచ్, ఐఎమ్ ఆల్సో కాక్రోచ్ అని చెప్పి ట్వీట్లు చేశారు. అవన్నీ ఫేక్ కాదు కదా. ఒరిజినల్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు కదా ఇవన్నీ. సో యూత్ ఎంగేజ్మెంట్ ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ కూడా చాలామంది గూగుల్ ఫామ్స్ ఫిల్ చేసి మెంబర్షిప్ అకౌంట్ పంపించారు. అది ఫేక్ కాదు కదా. క్లీనప్ డ్రైవ్స్, ప్రొటెస్ట్లు, రోడ్ల మీద టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి ఊడ్చారు ఢిల్లీలో, అవన్నీ ఫేక్ కాదు కదా. అవన్నీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినవి కాదు కదా. అవి బై ద యూత్ ఫర్ ద యూత్ అని ఒక పెద్ద స్లోగాన్స్ చేశారు. అవన్నీ ఫేక్ కాదు కదా. ఈ డీప్కే అనే అతను ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు దాన్ని ట్రిగ్గర్ చేశారు, కావాలని ట్రిగ్గర్ చేశారు. అంటే ఆర్టిఫిషియల్గా పొలిటికల్ పార్టీ ట్రిగ్గర్ చేసింది దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ. అతను చెప్పాడు, నేను బోస్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ని, గతంలో నేను సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేశాను ఆమ్ ఆద్మీ పార్టీకి, దాంట్లో తప్పేం లేదు.
కానీ నేను తీసుకొచ్చిన దానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు నన్ను కూడా చాలామంది ఇది వైసీపీ బ్యాచ్ అని చెప్పి ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. అందరూ వైసీపీ బ్యాచ్ అంటున్నారు నన్ను. ఓకే, ఈ వైసీపీ పేటీఎం అని నన్ను కింద కామెంట్ చేస్తున్నారు. నేను గతంలో ఇలానే ఇప్పుడు వాళ్ళలాగానే వాలంటరీగా వైసీపీకి నేను వాలంటరీగానే వాళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు నాకు వైసీపీలో నేను ఎవరిని కలవలా. సుబ్బారెడ్డి గారి సజ్జల గారిని ఇట్లాంటి వాళ్ళని అక్కడక్కడ వెళ్ళి 98 మెమో కోసం కలవటమే తప్ప నేను ఎవరిని కలవలా. నాకు మెంబర్షిప్ లేదు, సభ్యత్వం లేదు. వాళ్ళు అసలు నన్ను పట్టించుకోలేదు, నేను నన్ను పట్టించుకోలేదు. ఓకే, బట్ నేను వాలంటరీగా పనిచేసిన. దట్ డజంట్ మీన్ ది ఏడిఎస్ వెనక వైసీపీ ఉందని మరి చెప్పలేరు కదా. ఎందుకంటే ఏడిఎస్ అనేది ప్రజల యొక్క తిరుగుబాటు నుంచి వచ్చింది. ఆ ఏడిఎస్ అనేది ప్రజల తిరుగుబాటు నుంచి వచ్చింది. ప్రజల తిరుగుబాటు అంటే ఈ యొక్క ఇప్పుడు వచ్చినటువంటి అటాక్స్, మైనారిటీస్ మీద అటాక్, అందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపుకి వెళ్ళటము, ఇవంతా కూడా ఒక కోపం మీద ఇది తప్పు జరుగుతుందని మేము గ్రహించి ఏడిఎస్ తీసుకొచ్చాము తప్ప దీని వెనక పొలిటికల్ పార్టీలు ఏమి లేవు. అలాగే ఇప్పుడు అతను సోషల్ మీడియా కార్యకర్త అయ్యి ఉండొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అయ్యి ఉండొచ్చు గతంలో. బట్ అతనికి వీళ్ళంతా కూడా అతను ఆ మాట అనగానే అతను పెడితే ఫాలోవర్స్ ఆటోమేటిక్గా ఫాలో అయిపోయారు. సో వెంటనే పొలిటికల్ పార్టీకి కనెక్ట్ చేయకూడదు. కొన్ని జెన్యూన్గా ప్రజలు వస్తారు. ఇప్పుడు నేను ఏడిఎస్లో జారండి అనగానే 3,000-4,000 మంది వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు. 3,000-4,000 మంది గ్రూపుల్లో జాయిన్ అయ్యారు ఏడిఎస్లోకి. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు కాదు కదా. వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే అలా వాళ్ళకి వైసీపీ కాదు, టీడీపీ కాదు, వీళ్ళంతా న్యూట్రల్ ఓటర్లు. ఇప్పుడు నా ఏడిఎస్లో జనం మొత్తం న్యూట్రల్ ఓటర్లే. రేపొద్దున గెలిపోవటం శాసించేది ఈ ఏడిఎస్ మెంబర్లు. ఎందుకు ఏడిఎస్ మెంబర్లు అంటున్నా, వీళ్ళంతా న్యూట్రల్ ఓటర్లు. అక్కడ టీడీపీ కాదు, టీడీపీ మీద కోపం ఉన్నారు, జగన్ మీద కోపం ఉన్నారు. కాబట్టి వచ్చి ఏడిఎస్లో జాయిన్ అయ్యారు. నేను ఖాళీలు కానీ మొత్తం వచ్చి జాయిన్ అయ్యారు. వైసీపీ ఓటర్లు ఎలాగో వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళు ఎలాగో వైసీపీకి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎలాగో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలుగా, వైసీపీ కార్యకర్తలుగా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. అంటే దళితుల క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నా. బట్ చాలా తక్కువ మంది, 3,000-4,000 మంది ఒక్కొక్కరు 10 మంది లెక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే 3,00,000-4 లక్షల మంది. ప్రస్తుతానికి మేము పెట్టి 2 నెలల్లో 3,00,000-4 లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ. అది రేపు పొద్దున 30 లక్షలకు వెళ్ళింది అనుకోండి. ఏడిఎస్ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసాడు ఓటర్ని. న్యూట్రల్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, గెలిపోవటం నిర్ణయించేది ఈ న్యూట్రల్ ఓటర్లు. వైసీపీ కార్యకర్తలు కాదు, టీడీపీ కార్యకర్తలు కాదు. వాళ్ళు ఎంత ఏం చేసినా వాళ్ళకే వేస్తారు. ఈ న్యూట్రల్ ఓటర్లు కోపం మీద ఉంటారు, షిఫ్ట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ని. మన ఏడిఎస్లోకి వచ్చింది న్యూట్రల్ ఓటర్లు, కోపోద్రిక్తమైనటువంటి యువత. ఒక పక్క దళితుల మీద, ఆదివాసీల మీద, క్రిస్టియన్ మైనార్టీల మీద సర్టిఫికేట్లు తీసేస్తామని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, వీళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని, గొర్రెలు అని చెప్పేసి, దొంగలు అని చెప్పేసి ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు క్రైస్తవుల్ని. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. ఆ దెబ్బ కొట్టి ఆ బాధపడ్డ వాళ్ళు మొత్తం ఏడిఎస్లో చేరారు. ఇప్పుడు వాళ్ళందరూ న్యూట్రల్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి జగన్ గారి మీద కూడా కోపం ఉంది. ఎందుకు ఇది ఎంత తతంగం జరుగుతుంటే ఆయన ఏం మాట్లాడలేదని చెప్పి కోపంలో ఉన్నారు. నేను అప్పుడప్పుడు కొద్దిగా వీళ్ళని, అరే జగన్ గారికి కొద్దిగా ప్రాబ్లం ఉంది, వస్తాడులే మన వైపుకి, క్రిస్టియనే కదా అని నేను అప్పుడప్పుడు 1-2 చెప్పాలని నేను ట్రై చేస్తే నన్ను తిడుతున్నారు వాళ్ళు. అంత కోపం మీద నా జగన్ మీద. ఓకే, టీడీపీ కూడా సెక్యులర్ నాయకుడే కదా, ఆయన పర్లేదు, కానీ ఆయన బీజేపీలో ఉన్నాడు తప్పదు అని చెప్పి అది చెప్తే తిడుతున్నారు. అంటే జగన్ గారి పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద కోపం ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి ఏడిఎస్లో చేరారని నాకు అర్థమైంది. అంటే వీళ్ళందరూ న్యూట్రల్ ఓటర్లు. ది ఏడిఎస్ ఈజ్ న్యూట్రల్ ఓటర్లు. వాళ్ళు కోపం మీద ఉన్నారు. రేపు పొద్దున్న వీళ్ళే డిసైడ్ చేసేది గెలిపోవటం అని మా ఏడిఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, న్యూట్రల్ ఓటర్లే డిసైడ్ చేస్తారు. అందుకే నేను చాలా పొలిటికల్ పార్టీకి, నేను 2 పొలిటికల్ పార్టీలు నాకు, నేను గతంలో చెప్పినట్టు నేను ఏ పొలిటికల్ పార్టీ మీద నాకు కోపం ఉండదు. మా ఇష్యూ ఉండిద్ది, మా ఇష్యూ మీద మేము పోట్లాడుకుంటాం అంతే. మా దళిత ఇష్యూ మీద పోట్లాడుకుంటాం. జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 98 మెమో మీద జగన్ గారి గవర్నమెంట్లోనే తిరిగాను. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ మీద ఈ ఏడిఎస్ పెట్టి వీళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. బేసికల్లీ వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ బికాజ్ వీ డిఫెండ్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ idea of mine personally. That is my fundamental idea. Okay, ఇది
అంటే ఏంటి, వీళ్ళందరూ కూడా కోపోద్రికులయ్యారు. నేను 2 పొలిటికల్ పార్టీకి చెప్తుంటా, టీడీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళు. ఎవరో నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా వైసీపీలో కూడా రమేష్ని లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వైసీపీలో, టీడీపీలో కూడా ఉన్నారు లైక్ చేసేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, నేను చెప్తూ ఉంటాను. రమేష్ అన్న వాళ్ళు ఏదో ఊరికే టెంపరీగా వాళ్ళు అలా చేస్తున్నారన్న. మనోళ్ళే చంద్రబాబు నాయుడు మన సెక్యులర్, జగన్ మన సెక్యులర్ అని చెబుతూ ఉంటారు. నాకు కొంచెం ఓకే అండి, నేను కూడా అగ్రీ అవుతాను, బికాస్ బోత్ ఆర్ సెక్యులర్. ఇద్దరు ఇబ్బంది పెట్టరు. నేను జగన్ గారిని ఏమన్ను, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఏమన్ను, ఇద్దరు మంచోళ్ళే. బట్ యువర్ సైలెన్స్ విల్ కిల్ అస్. యు ఆర్ గుడ్ పర్సన్, యు ఆర్ నాట్ కిల్లింగ్ అస్, బట్ సమ్వన్ ఈస్ కిల్లింగ్. యు ఆర్ సైలెంట్. రోడ్డు మీద నలుగురు పట్టుకొని ఒకరిని కొడుతున్నారు. మంచోడు నిలబడి చూస్తూ ఉన్నాడు అనుకోండి, మంచోడు నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని కన్సర్న్ అనుకున్నాయి. వాళ్ళ ఫ్రెండ్, కొట్టే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే మనల్ని కొడుతున్నారో వాళ్ళకి ఫ్రెండ్స్ వీళ్ళు. ఎందుకు వచ్చిన వీళ్ళు కొడితే వీళ్ళు మన ఫ్రెండ్ రాబాయి చూస్తూ ఉందాం మనకెందుకు అని అంటే, దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్, బట్ దట్స్ నాట్ గుడ్ థింగ్. నేను అది అందే క్రైమ్ కాదు, అది తప్పు కాదు. వీళ్ళు కొడతల్లా, వాళ్ళు పాపం సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉంటే, మమ్మల్ని కొడుతూ ఉంటే సైలెంట్గా ఉంటే మీరు ఆదుకోలేదని అర్థం. యూ డి నాట్ సేవ్ అస్ అని అర్థం. యు ఆర్ నాట్ ప్రొటెక్టర్స్ అని అర్థం. మీరు మాకు రక్షకులు కాదని అర్థం. మీరు సైలెంట్గా ఉన్నారంటే చూస్తూ ఉంటే. ఇన్ని చర్చల మీద దాడులు జరుగుతుంటే, ఇన్ని దళితుల మీద దాడులు జరుగుతుంటే సర్టిఫికేట్ తీసేస్తానంటే ఒక్కరు బయటకు వచ్చే హైదరాబాద్ సర్టిఫికేట్ తీసేసి వాళ్ళందరూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. మీ యొక్క థియాలజీలు, మతాలు, ఆ మతం అది చెప్పింది, ఈ మతం చెప్పింది, ఆ మతంలో కులం ఉంది, ఈ మతంలో కులం ఉంది, ఆ మతంలో తేలుంది, పాము ఉంది, మీ మతాలు మీ ఇళ్లలో పెట్టుకోవడం. ఇది సమాజంలో అణగారిన వర్గాన్ని పైకి తీసుకురావాలని ఒకరన్లా మేమంటున్నాం. మతాలు, థియాలజీలు, పుస్తకాలు, బైబిళ్ళు, ఖురాను, భగవద్గీత అవన్నీ మీ పర్సనల్, మీ వ్యక్తిగతం. దాంట్లో కులం ఉందని చెప్పినా ఉందని చెప్పకపోయినా, కులం లేదని చెప్పినా లేదని చెప్పకపోయినా, ఇది సమాజం. భారతదేశ సమాజంలో ప్రజలు మొత్తం సమానం. అణగారిన వర్గాన్ని పైకి తీసుకురావాలని రాజ్యాంగం చెప్పింది. ఆ తర్వాత మీరు యాడ్ చేసుకున్న 1992 షెడ్యూల్ కేసు ఆర్డర్లు పనిచేయవు. అన్యాయంగా ఎంతకాలం రన్ చేస్తారు? పిచ్చి తొక్కులకు గాడు జుట్టుకి పన్నేసినట్టు మీరు ఇది వేశారు, అది ఎంతకాలం చేస్తారు? ఏమైనా ఇది పిచ్చి తొక్కులకు ఎత్తేసిన కదా చట్టాన్ని, దీన్ని కూడా ఏదో ఎత్తేస్తారు మీరు అనేది నా ఉద్దేశం. ఇదంతా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని ఏమంటే తీర్మానం చేసి పంపించింది. వైఎస్ఆర్సీపీ దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని తీర్మానం చేసి పంపించింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ స్టేటస్ కావాలని తీర్మానం పంపించింది. రఘురామకృష్ణరాజు వచ్చి మీ సర్టిఫికేట్లు తీస్తాం, ఒక్క పార్టీ మాట్లాడలేదు. మీరే కదా తీర్మానం అంటే, మీరు ఫేక్ తీర్మానాలు చేశారనే కదా అర్థం. ది పొలిటికల్ పార్టీ సెంట్ ఫేక్ రెజల్యూషన్స్ టు ది సెంటర్. యు ఆర్ కీపింగ్ క్వైట్ వెన్ సంబడి ఈజ్ అటాకింగ్ ఆన్ us. ఎంత కూడా ఈ కోపం, ఆవేశం, ఆవేదన, భయం ఇవన్నీ కూడా నిజము, ఫేక్ కాదు. ఎవరు ఫ్యాబ్రికేట్ చేయాల, ఎవరు ఆన్లైన్లో ఫ్యాబ్రికేట్ చేస్తే వీళ్ళందరూ భయం రారు. మా వాళ్ళు వచ్చి మొత్తం 7 డేస్లో చేరింది. అందుకే థ్యాంక్ యూ, నమస్కారం.